హాయ్ హరియానా గారు. హాయ్ అండి. మొత్తానికి ఎపిసోడ్ కి రెడీ అయిపోయారు. సో మనం జనరల్ గా ఒక్కళ్ళే కదా వంట చేసేది అనుకుంటాం. చూడండి ఒక్కసారి స్టాఫ్ చూడండి, బ్యాక్ సైడ్ స్టాఫ్ చూడండి ఎంత మంది ఉన్నారు. మెహబూబ్ అయితే కుక్ చేస్తాడు, పిలుస్తాడు అని చెప్పి చాలా వీడియోస్ లో చూసాను. నన్ను పిలిచిన ప్రతిసారి నేను అవైలబుల్ లేను, అది మిస్ అయింది. ఇంక అమ్మాయి పిలిస్తే ఎలాగో ఉండట్లేదు కదా, నేను నెక్స్ట్ పిలవడం మానేశాడు మహబూబ్ నన్ను. అమర్ అయితే ఏది బాగా చేస్తాడు, అమర్ వస్తుంది కుక్ చేస్తాడు. యూఎస్ వెళ్ళినప్పుడు మాత్రం ఏదో చేశాడు, బండి స్టైల్ ఇంటి స్టైల్ అన్నాడు, కానీ అదో పెంట స్టైల్ లాంటి ఫ్రైడ్ రైస్ చేశాడు. అది యాక్చువల్లీ వర్కౌట్ అవ్వలేదు, సారీ. చూసేదంతా నిజం కాదు, మేము ఒక ఎపిసోడ్ గంటన్నర చేస్తాం, తర్వాత ఒక డేలో మొత్తం 6 ఎపిసోడ్స్ చేస్తాం. అంటే ఒక రోజులో మేము 12 వంటలు చేస్తాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. నేను ఇక్కడ ఎక్కడ ఉన్నాను చెప్పాలి అంటే, ఫస్ట్ మన ముందు ఆల్రెడీ మీకు కనిపిస్తున్నారు గర్జియస్ హరియానా గారు. హాయ్ హరియానా గారు. హలో అండి, హాయ్ అండి. హాయ్. ఫుల్ పాపం బిజీగా మేకప్ వేసుకుంటున్నారు. బట్ బిహైండ్ అంటే చాలా మంది మనం జస్ట్ అలా చూసేసి ఏముంది ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటారు. బట్ దాని బ్యాక్గ్రౌండ్ ఎంత కష్టపడతారు అనేది చూపించాలని ఈ రోజు BTS నేను చేస్తున్నాను. హాయ్ హరియానా గారు, ఎంత టైం పడుతుంది మీరు అప్రాక్సిమేట్ రెడీ అవడానికి? బేసిక్ అయితే ఒక హాఫ్ అన్ అవర్. ఫస్ట్ ఎపిసోడ్ కి అయితే ఒక 1 అవర్ 1.5 అవర్ కావాలి. తర్వాత క్విక్ చేంజెస్ ఉంటాయి కాబట్టి హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ చాలు. సో హరియానా గారు బాగా కుక్ చేస్తారు అసలుకి, అంటే కుకింగ్ వచ్చి హరియానా ఫస్ట్ క్వశ్చన్, హరియానా గారు కుకింగ్ వచ్చా? ఒకప్పుడు బాగా కుకింగ్ వచ్చేది, తర్వాత కొద్ది బ్రేక్ తీసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు కుకింగ్ చేస్తున్నాను. బట్ ఈ ఫ్రేమ్ బానే ఉందా ఫ్రెండ్స్, మీరేమనుకోకండి. వర్క్ చేస్తూ మధ్యలో మళ్ళీ ఎపిసోడ్ ఉరకాలి, సో అందుకని వచ్చు, పర్లేదు, బేసిక్ కుకింగ్ చేయగలుగుతాను. సో అంటే బాగా మీరు ఏది కుక్ చేస్తారంటే మీ సిగ్నేచర్ డిష్ అంటే ఏం చెప్తారు? పేపర్ల మీద సిగ్నేచర్ చేయడం వచ్చు, కానీ ఇంకా మన లైఫ్ లో సిగ్నేచర్ డిష్ లాంటిది రాలేదు. బట్ బేసిక్ గా అన్నం, పప్పు, రోటి పచ్చడి, ఒక నాన్ వెజ్ కర్రీ బేసిక్ చేయగలుగుతా. ఒక 4 మెంబర్స్ to 5 మెంబర్స్ కి కుక్ చేయగలుగుతా. ఓకే. సో అసలు ఈ షో గురించి మాకు క్లియర్ గా చెప్పాలి అంటే ఒక 2-3 వర్డ్స్ లో ఏం చేస్తారు? వంటాస్టిక్, యాజ్ అ ఫ్యాంటాస్టిక్ కుకరీ షో మేము ఎట్లా షోలో చెప్తూ ఉంటాం. సో ఇట్స్ అ వెరీ గుడ్ కుకింగ్ షో. అండ్ మా షో స్పెషాలిటీ ఏంటంటే ఒక రెసిపీ మేము కుక్ చేస్తాం, ఇంకొకటి వచ్చిన కామన్ ఆడియన్స్ కూడా ఈ షోకి వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. మీలో కుకింగ్ టాలెంట్ ఏదైనా ఉంది అన్నా, టీవీలో కనిపించాలన్నా, రెసిపీ నేర్చుకుని వచ్చి ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ అతి ముఖ్యంగా చాలా మందికి కుకింగ్ షోలో వండిన వంటలు బాగుంటాయని పెద్ద డౌట్ ఉంటుంది కదా, అది ప్రూవ్ చేయడానికేనండి కుకింగ్ షోలో వంటలు బాగుంటాయనేనండి లాస్ట్ సెగ్మెంట్ ఎమ్మీ టైం అని పెట్టాం. సో మేము వండిన వంటలు మేము తినడం జరుగుతుంది, టేస్ట్ చేయడం జరుగుతుంది, సో దట్ మీరు ఇంట్లో ట్రై చేస్తారు, మీరు ఎంజాయ్ చేస్తారని. సో అంటే కామన్ ఆడియన్స్ అనే చాలా మందికి వచ్చి ఆన్ షోలో కనిపించాలి, కుక్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఓన్లీ ఫర్ ఇక్కడ వాళ్ళనే ఎంకరేజ్మెంట్ అంటే ఏ ప్లేస్ నుంచి అయినా రావచ్చా? అదే ఆంధ్ర, తెలంగాణ, యూఎస్, ఆల్ ఓవర్ ద వరల్డ్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఎవరైనా రావచ్చు. వంట వచ్చి ఉండాలి, బాగా మాట్లాడుతూ ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి, అంతే. సో ప్లేస్ ఎక్కడైనా పర్లేదు, నో వరీ. మా లొకేషన్ ఇక్కడే ఉంటది, మీరు ఏ ప్లేస్ లో ఉన్నా మా లొకేషన్ కి రావచ్చు. సో అసలు ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరికి తెచ్చినప్పుడు ఎగ్జాక్ట్ మీ ఫీలింగ్ ఏంటి? అంటే వంట మనకి అన్న ఏమన్నా అనుకున్నారా? నిజం చెప్పండి. వంట మనకి నేను అట్లేం అనుకోలేదు. అంతకుముందు గతంలో నేను ఒక 1.5 year 2 years గుర్తులేదు, వంట చేయి తరమా అని నేను ఈటీవీ అభిరుచికి చేశా బిఫోర్ 2015. సో నాకు ఒక ఐడియా ఉంది వంట గురించి. చిన్నప్పటి నుండి నాకు అది వంట అంటే ఇష్టం కూడా, రెస్పెక్ట్. అండ్ నేను పర్సనల్ లైఫ్లో కూడా బయట ఎక్కువ తినను. ఐ మేక్ షూర్ ఇంట్లో నాకు ఒక కుక్ ఉంది, తను వండి పెట్టిందని. సో షో నాకు వచ్చినప్పుడు అయితే చేద్దాం మ్యామ్, లుకింగ్ ఫార్వర్డ్. చాలా రోజులు అయింది కదా కంటిన్యూగా నిలబడి షోస్ చేసి ఎంజాయ్ చేసి, అదొక ప్రాసెస్. ఎంజాయ్ చేయడానికి నేను చేస్తున్నాను, ఆనెస్ట్లీ టు ఎంజాయ్ ద ప్రాసెస్. ఈ షో నేను ఎంజాయ్ చేస్తున్నాను. సూపర్. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మీరు నాకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు టెలివిజన్ లో. సో మాక్సిమం కొంచెం గ్యాప్ ఇచ్చినట్టు అనిపించింది టెలివిజన్ షోస్ కి ఇంతకు ముందు కదా. బట్ ఎందుకు అంటే అపార్ట్ ఫ్రమ్ వేరే ప్రాజెక్ట్స్ చేద్దాము అనుకుంటున్నారా ఏంటి? అంటే గ్యాప్ ఎక్కడ రాదండి, లైఫ్ లో అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటాం. ఇక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండాలేం, అక్కడ ఉండాలంటే ఇక్కడ ఉండలేం. కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటది అనమాట. గ్యాప్ వచ్చింది అంటే ఇప్పుడు మిమ్మల్ని కూడా ఎవరైనా అడుగుతారు కదా, ఏంటి మీరు ఈ మధ్య కనిపించట్లేదని. ఎవరి లైఫ్ లో వాళ్ళు కొత్త ట్రై చేయడానికి బిజీగా ఉంటారు. సో అది గ్యాప్ కింద తీసుకుంటారు. అంతేందుకు, మొన్నటి వరకు ఇంకొక దగ్గర కనిపిస్తూ ఉంటాం, వెంటనే ఈ మధ్య కనిపించట్లేదు అని అనడం చాలా ఈజీ అయిపోద్ది అందరికి. అంతే.
సో ఇప్పుడు అంటే వేరే షోస్ లో మీరు యాంకరింగ్ కూడా చేస్తున్నారు, అక్కడ మేము చూస్తున్నాం ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించి ఇట్లా షోస్ లో కూడా చేయట్లేదు. ఇప్పుడు ఏం చేయలేదా? నేను పార్టిసిపెంట్ గా వెళ్ళాను అంతే. రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ లో యాక్ట్ చేశాను లీడ్ గా, అంతే. వేరే లెవెల్ ఆఫీస్ లో. Yes. స్వాతి గారు తినే మా మేడం గారు అన్ని చూసుకొని మమ్మల్ని లాస్ట్ లో వదిలిపెట్టాము, స్వాతి గారిని మళ్ళీ తీసుకుంటాము. అయ్యో. హడావుడ్ లో ఉన్నారు, బట్ స్వాతి గారు సపరేట్ గా అసలు ఎలా మేనేజ్ చేస్తారు? ఎంత స్వాతి గారు నాకు మీకు ఒక క్వశ్చన్ అడగాలనండి. నేను ఎక్కువ అసలు శారీలో కనిపించాలి అంటేనే నాకు భయం. ఈ షోలో మీరు నన్ను శారీలో చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? నీకెలా అనిపించింది నిన్ను నువ్వు చూసుకోవడం అని చెప్పు. ఫస్ట్ టైం చూసారా టోన్ డామినేషన్ చూసారా? చాలా క్యూట్ గా అనిపించింది నాకు. ఆ ఐడియా స్వాతి గారిది యాక్చువల్లీ, శారీ కట్టుకో బాగుంటాం అని చెప్పి. నేను యాక్చువల్లీ ఎంజాయ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ వార్యన గారు. అబ్బా స్వాతి చంపావు. సో ఇలా ఫన్ గా జరుగుతుంది, షో కూడా చాలా బాగుంటుంది. అయితే షోలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మేము టైం కి సెట్ లో ఉండాలి. సో మరి ఇప్పుడు ఇక్కడ ఆఫ్ చేసుకుంటే మళ్ళీ వచ్చేస్తాను నేను. వస్తుంది. నేను మళ్ళీ మీ కెమెరాలోకి వచ్చేస్తాను. సో అదే అండి, ఇంకేమైనా అడగాలనుకున్నారా? డెఫినెట్ గా. సో మీ ఫేవరెట్ ఐటమ్ అంటే ఏం చెప్తారు కుకింగ్ లో? అంటే బిర్యానీ ఇష్టమా, లేదు అంటే కనుక చికెన్, ఇంకేమైనా చికెన్ వెరైటీస్ లో ఏం చేస్తారు? అంటే లైక్ ఇది కుక్కరీ షో కాబట్టి మీ ఫేవరెట్ అనేది చెప్పండి. సాయి అవుతుందా ఈ రోజు? మామూలుగా గ్యాప్ ఇది కూడా చూసుకోవాలి, ఆడవాలంటే మళ్ళీ టాస్కింగ్ కదా. సో సారీ బ్రో. సో పాపం వాళ్ళు. సో కుకింగ్ నాకు డిపెండ్స్ ఆన్ మై మూడ్ అండి యాక్చువల్లీ. సో నేను ఒకప్పుడు నాన్ వెజ్ బాగా తినేదాన్ని. ఇప్పుడు కొద్దిగా నాకు నాన్ వెజ్ కి బ్రేక్ ఇచ్చి కొత్తగా ట్రై చేయాలనిపిస్తుంది. డిపెండ్స్ ఆన్ మై మూడ్. నేను తిండిపోతుంది నా ఆలోచనలో, తిందామనేలో తింటే తింటా. అండ్ బై ద వే ఈస్ కాంతం మా షోలో నాతో పాటు నా తమ్ముడులా చేస్తున్నాడు. సో పెట్టు కాంతం, అక్కడ లేగు ఇక్కడ లేగు, ఎందుకు కాంతం ఇట్లా? సో ఇలా మాస్ జాతరలో కూడా కనిపిస్తుంటాడు కాంతం. సో వి బోత్ ఆర్ డూయింగ్ ద షో టుగెదర్ అనమాట. నేను వాడికి అమ్మగారులో రావడం వాడు అదృష్టంగా ఫీల్ అవుతుంటాడు. అయ్యో పర్వాలేదురా అని అంటున్నా వినడు. చెప్పు కాంతం. లేదండి, నేను అమ్మగారికి పని ఉండలేక రావడం ఆమె అదృష్టం. ఎందుకంటే తిని పెట్టడానికి వండి పెట్టి ఉండాలి కదా ఖచ్చితంగా, అది నేనే. సో టెల్ మీ కాంతం, షేరింగ్ స్క్రీన్ విత్ మీ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందంటే ఒక అక్క దొరికినట్టు. నాకు సిస్టర్ ఉంది, చెల్లె. అక్క లేదు కదా, కొంచెం మా చెల్లె ఏంటంటే సైలెంట్ ఉంటుంది, ఈమె కొంచెం వైలెంట్. అట్లా దానికి దీనికి ఆపోజిట్ అన్నట్టు. సో అట్లా మేము ఎంజాయ్ చేస్తున్నాం షో. అది చెప్పండి మీరు. యా, నో ఇష్యూ. సో అయితే ఇప్పుడు వచ్చేసి మీ మదర్ చేసే కుకింగ్ లో మీ ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? మా మమ్మీ నేను చిన్న ఉన్నప్పుడు అయితే నాకు ఒక్కసారి గుర్తుంది, సమ్ టమాటో బాత్ ఏదో చేసింది, అది నాకు బాగా నచ్చేది యాక్చువల్లీ. సో మెహబూబ్ గానీ సోహెల్ వీళ్ళందరూ మీ ఫ్రెండ్ సర్కిల్ లో ఉంటారు కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా మీకు పిలిచి ఏదైనా పెట్టారా కుకింగ్ చేసి? మెహబూబ్ అయితే కుక్ చేస్తాడు, పిలుస్తాడు అని చెప్పి నేను చాలా వీడియోస్ లో చూసాను. ఆయన పిలిచిన ప్రతిసారి నేను అవైలబుల్ లేను, అది మిస్ అయింది. ఇంక ఈ అమ్మాయి పిలిస్తే ఎలాగో ఉండట్లేదు కదా, నేను నెక్స్ట్ పిలవడం మానేశాడు మహబూబ్ నన్ను. చూసారా, అది అంటే సోహెల్ నేను అయితే రీసెంట్ గా మేము ఒక రెస్టారెంట్ కి వెళ్ళాం రీసెంట్ టైమ్స్ లోనే. సోహెల్ టమాటా రసం చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. నేను ఎప్పుడు అడిగినా రే సోహెల్ ప్లీజ్ రా టమాటా రసం చేయరా అని అంటూ ఉంటా. అవును చాలా బాగా చేస్తాడు నిజం. అవునా? వండుతున్నాడో లేదో తెలియదు కానీ బట్ నా కోసం అయితే టమాటా రసం చేస్తాడు సోహెల్. అమర్ అయితే ఏది బాగా చేస్తాడు? అమర్ అసలు కుక్ చేస్తాడు. అమర్ కి వంటలు అనగానే ఫస్ట్ నాకు నా మీద విరక్తి వస్తుంది, నా జీవితం మీద. నాకు ఇంకా కొత్త కొత్త టేస్ట్ చూడాల్సిన రాసి పెట్టింది నా జీవితంలో అని అనిపిస్తుంటది. అమర్కి మాత్రం వంటలు లాంటివి సెట్ అవ్వవని నేను అనుకుంటున్నాను. లేదు, ఒకసారి మేము యుఎస్ వెళ్ళినప్పుడు బ్లాగ్ కూడా పెట్టా. సారీ రామర్, ఇంత తొందరగా జడ్జ్ చేసేస్తున్నాను. సో యుఎస్ వెళ్ళినప్పుడు మాత్రం ఏదో చేశాడు, బండి స్టైల్ గిండి స్టైల్ అన్నాడు కానీ అదో పెంట స్టైల్ లాంటి ఫ్రైడ్ రైస్ చేశాడు. అది యాక్చువల్లీ వర్కౌట్ అవ్వలేదు, సారీ. ఆ బ్లాగ్ కూడా ఉంది నా యూట్యూబ్ ఛానల్ లో చూడండి. అది అంటాం కానీ ఆ రోజు వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళంటే చెయ్యకరా అమ్మర్ ప్లీజ్. అదృష్టం నాకు మాత్రం ఎవరికని టేస్ట్ చేయడానికి ఎవరికని ఇష్టం. సో అక్కడ అవుట్ ఆఫ్ కాబట్టి పాపం ఎక్కడికి కూడా వెళ్ళలేని పరిస్థితి, అంతేనా? లేదు, అక్కడ అవుట్ ఆఫ్ కాబట్టి వాడు కుకింగ్ చేశాడు. ఇక్కడైతే కష్టం, మేము అక్కడ తప్పించుకోలేం కదా, ఇక్కడ వాడు వండుతున్నట్టు తప్పించుకుంటాం కదా. సో వాడు పగడ్బందీగా ప్లాన్ చేశాడు. సో అట్లా అంటే మామూలుగా ఇక్కడ ఎప్పుడు ప్రయోగం చేయడం కానీ అట్లా ఏమి ఉండదా? అంత అదృష్టం మాకు దొరకలేదు, రాలేదు. సో నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుందని చెప్తున్నారు మీ కాంతం. క్యూట్ కాంతం. యాక్చువల్లీ అమర్దీప్ ని సోహెల్ వచ్చాడు ఆల్రెడీ మా షోకి. ఓకే, అమర్దీప్ ని పిలవాలనుకుంటున్నా ఈ షోకి. బాగుంది కదరా పర్ఫ్యూమ్? అంటే నాకు ఇది మోడల్ నచ్చింది. డబ్బా సీసా ఇట్లా
నేను కూడా సీసా బాగుందనే కొన్నా, ఇదేందో కూడా తెలియదు. సీసా బాగుందని మొన్న యూఎస్ నుండి వస్తుంటే రిటర్న్ లో కొన్నా. తెలుసు నాకు పేరు, బట్ మర్చిపోయాను. సో ఇట్లుంటది అనమాట. అది అంత మామూలుగా కాదు, ఫుల్ కామెడీ. అసలుకి మనకి పంచులేసే గ్యాప్ ఇవ్వరు, ఆవిడే వివత్సమైన పంచులు మొత్తం వేసేస్తా ఉన్నారు. అంతుందా మనకి? అంటే ఇప్పుడు వరకు మాకు గ్యాప్ ఇవ్వలే, మీరే వేసేసారు కాబట్టి. నిజంగానా? సీరియస్ మీరే ఫన్నీగా యాక్చువల్లీ ఇన్సిడెంట్స్ మొత్తం చెప్పేశారు కదా యాక్చువల్ గా. ఇంకా మేము చెప్పడానికి ఏముంది, అక్కడ అడగడానికి ఏమైనా చెప్పండి అని అడిగే గ్యాప్ లోపలే అరేనా గారు అన్ని చెప్పేశారు మాకు. చూసావారా, బ్లడ్ లో యాంకరింగ్ పోవట్లేదురా మనకి. సో మళ్ళీ ఏదైనా ఒక ఛానల్ పిలిచి ఓన్లీ యాంకరింగ్ అంటే చేస్తారా? నేను చేస్తారే, ఐఎమ్ ఆల్వేస్ అప్ ఫర్ వర్క్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. ఓన్లీ టైం మేనేజింగ్ అనేది ఒకటే సెట్ చేసుకుంటే నేను చేస్తా. ఐఎమ్ రెడీ ఫర్ లైక్ టు డూ ఎనీథింగ్ ఫర్ మై వర్క్. చీచి, నేను ఏదైనా ఆపర్చునిటీ ఇస్తే చేస్తారా డెఫినెట్ గా. అండ్ నాకు అంత స్థాయి లేదు, ఇది రిజెక్ట్ చేయాలి అది రిజెక్ట్ చేయాలన్నంత స్థాయి నాకు రాలేదు. నేను అక్కడికి లేను ఫస్ట్. సో నా క్వశ్చన్ ఏంటి అంటే, మీరు అనుకున్న రీచ్ వచ్చిందా అంటే ఇన్ ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చి, సో మీరు అనుకున్న విధంగా మీకు రీచ్ వచ్చిందా అనుకుంటారా? మీరు ఇప్పుడు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటేనే నాకు ఎంతో కొంత రీచ్ వచ్చినట్టు కదండి. మాలాంటి వాళ్ళు చాలా మంది చేస్తారు, మీకు చాలా మంది రీచ్ వచ్చినట్టే కదా బ్రో. అట్లా కాదు, మేము అనుకోవడం కాదు, మీరు ఎగ్జాక్ట్ గా మీ లైఫ్ లో నేను ఈ స్టేజ్ కి వెళ్ళాలి అనుకున్నది మీరు రీచ్ అయ్యారా అనేది వచ్చిందండి. నేను మంచిగా 3 పూటలు అన్నం తినగలుగుతున్నా, నా బిల్స్ కట్టుకోగలుగుతున్నా, నన్ను నేను చూసుకోగలుగుతున్నా, ఇంకో ఇద్దరిని చూసుకునే అంత స్తోమత కూడా దేవుడు ఇచ్చాడు. సో నా పర్సనల్ గా నాకు, నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను ఏం చేస్తున్నాను అనేది నాకు వచ్చింది. మిగతాదంతా బోనస్ ఇంకా అంతే. సో అంటే మేము చూసాము ఈ యూట్యూబ్ ఛానల్లో హౌస్ ఒకటి స్టార్ట్ చేశారు, అది మొత్తం మేము కూడా చూసాము. అది మొత్తం వరకు ఎంత వరకు అయిపోయిందండి హౌస్. ఇంట్లోకి షిఫ్ట్ కూడా అయ్యాను రీసెంట్ గా. ఓన్ హౌస్ లోనే ఉంటున్నాను ఇప్పుడు. సో డ్రీమ్ లైక్ ఎట్లా ఉంది ఇప్పుడు? మీరు మీ కష్టపడి మీ సంపాదనతో కట్టించుకున్నారా? ఆఫ్ కోర్స్ అండి, నా కష్టాజీతంతో, నా స్వెట్, నా బ్లడ్ తో కట్టుకున్నాను కాబట్టి నాకు చిన్న పొగరు కూడా ఉంటుంది, నేను కట్టుకున్నాను నా ఇల్లు అని. అఫ్ కోర్స్ కష్టపడి సంపాదించే వాళ్ళకి డెఫినెట్ గా ఉంటుంది. ఉంటుందో ఉండదో కెమెరామెన్ చెప్పండి మీరు. సో నేను చాలా కష్టపడి కట్టుకున్నాను, దేవుడు నాకు ఇచ్చాడు, చాలా ఆనందంగా ఉంది. మీకు కూడా ఉంటుంది కదా ఒక ఇల్లు, నేను కట్టుకోవాలి, నేను చేయాలని. సో ఆ పాయింట్ లో నేను చాలా ఆనందంగా, చాలా ప్రౌడ్ గా ఉందండి. ఎస్ ఎస్ చాలా బిజీ ఉన్నారు. అసలు సెట్ లో ఎట్లా చేస్తారు ఏంటి అనేది అక్కడ చూద్దాం. హాయ్ హరియానా గారు, మొత్తానికి ఎపిసోడ్ కి రెడీ అయిపోయారు. సో డే లో మొత్తం ఎన్ని ఎపిసోడ్ చేస్తారంటే, మేము చూస్తుంటాము ఎపిసోడ్స్ వచ్చేసేపాటికి మాకు డే కి 1 ఎపిసోడే ఉంటుంది కదా, బట్ మేము అంటూ వింటూ ఉంటాము షెడ్యూల్స్. అంత నిజం కాదు, మేము ఒక ఎపిసోడ్ 1.5 గంట చేస్తాము, తర్వాత ఒక డే లో మొత్తం 6 ఎపిసోడ్స్ చేస్తాం. అంటే ఒక రోజులో మేము 12 వంటలు చేస్తాం. నిజం చెప్పండి, అవన్నీ నిజంగా మొత్తం తింటున్నారా? మీరు షో చూస్తున్నారా? ఎస్. లాస్ట్ లో మేము తినట్లేదా? సెగ్మెంటే పెట్టాంగా ఎమ్మి టైం అని, మళ్ళీ ఆయన నిందలేస్తారు. ఏంటి మారరా ఇంకా మా షో స్పెషాలిటీ అది. ఇలాంటి డౌట్లు ఉంటాయని చెప్పి లాస్ట్ లో తింటున్నాం కదరా. ఎస్ ఎస్. దానికోసం ఇప్పటి వరకు ఎక్కడ కిచెన్ ఎపిసోడ్ లో ఇలా తినే కాన్సెప్ట్ ఎవరు పెట్టలేదు కదా, అది ఎమ్మి టైం ఆ సెగ్మెంట్ పేరు. సో చేయంగానే అది ఆస్వాదిస్తున్నట్లు. ఎస్ అవునండి. మీ సెట్ మాకు చూపిస్తారు ఈ రోజు, సెట్ ఎట్లుంటుంది? ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. డన్. ఇలా వాయిస్ నడుస్తూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది, ఎవరు వర్క్స్ వాళ్ళు నడుస్తూనే ఉంటాయి. చూడండి ఆర్యాలో వచ్చేసింది అని చెప్పేసి మొత్తం హడావిడి అంతా నడుస్తుంది, బైక్స్ పెట్టాం కానీ. సో మనం జనరల్ గా ఒక్కళ్ళే కదా వంట చేసేది అనుకుంటాం. చూడండి ఒక్కసారి స్టాఫ్ చూడండి, బ్యాక్ సైడ్ స్టాఫ్ చూడండి ఎంత మంది ఉన్నారు. సో ఇంత మంది కలిసి వర్క్ చేస్తే గానికి మనకు వచ్చే ఒక ఎపిసోడ్ కష్టం అనమాట. ఎన్ని ఎపిసోడ్స్ చేస్తుంటారు? మేము 1 డే లో 6. ఇప్పుడు మేము ఈ రోజు ఇప్పుడు 3rd ఎపిసోడ్ లో ఉన్నాం, ఇంకా 3 ఎపిసోడ్స్ ఉన్నాయి. 3 ఎపిసోడ్స్. ఓకే, ఒకసారి మీరు కుక్ చేసేది మేము కూడా లైవ్ అలా మా వాళ్ళకి చూపిస్తాము. సో మీ వర్క్ మీరు చేస్తూ ఉండండి, మేము అలా షూట్ చేస్తాం. అయ్యో షూర్ అండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఏంటి ఎక్కడ వంట సెటప్ అనుకుంటున్నారా? నిజంగానేనండి, డైలీ మనం కుకరీ షోస్ చూస్తూ ఉంటాము. సో ఈ రోజు కూడా మన ఫ్యాంటాస్టిక్ కుకరీ షోకి వచ్చేసాము. కానీ మనం అనుకుంటాము ఏదో ఒక పర్సన్ ఉంటారు, ఏదో చేసి వెళ్ళిపోతారు అనుకుంటాం. అస్సలు కాదండి. ఇప్పుడు వరకు పురు అందరిని మేము చూసాము. ఈ రోజు ప్రొడ్యూసర్ గారిని కూడా తీసుకొచ్చాం. అప్పుడు యాంకర్ నే కాదు, అప్పుడప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా మేము బయట తీసుకొస్తుంటాం. హాయ్ మూర్తి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు? సూపర్ ఉన్నాను. సో మేము మార్నింగ్ నుంచి చూస్తున్నాం మీ కుకరీ షో. అసలు ఎట్లా అండి, డైలీ ఎన్ని ఎపిసోడ్స్ చేస్తారు సార్ మీరు? డైలీ పెద్దగా ప్లాన్ ఉంది మేడం. అంటే మనది రెగ్యులర్ కుకింగ్ షో కాదు మేడం. అంటే కుక్ విత్ అంటే మన కామెడీ జనర్ లో ఒక బెస్ట్ షో ఇస్తున్నాం మేడం. రెగ్యులర్ ప్యాటర్న్ లేదు. మన కుకింగ్ షో అంటే రెగ్యులర్ గా వంట చేస్తారు పోతారు, బట్ మన షోలో ఎంజాయ్మెంట్ ఉంటుంది. వ్యూవర్స్ కోసం ఒక రిఫరెన్స్ ఇస్తున్నాం మేడం.
సో ఈ థాట్ అంటే ఎలా వచ్చింది సార్? అంటే నాకు బాగా నచ్చిన సెగ్మెంట్ ఏంటంటే లాస్ట్ లో టేస్ట్ చూస్తారు కదా, ఆ సెగ్మెంట్ భలే వెరైటీ టీం వర్క్ మేడం. అంటే రెగ్యులర్ గా వస్తారు ఇక్కడే చేసి ఇలా పోతారు టేస్ట్ చేసి, బట్ అక్కడ కూర్చుని మనం డిస్కస్ చేసుకుని అంటే ఎలా ఉంది రెసిపీ అందరూ అంటే ఫ్యామిలీ లాగా అక్కడ బోర్డు ఉంది, కిచెన్ బ్రింగ్స్ ఫ్యామిలీస్ టుగెదర్. సో ఆ కాన్సెప్ట్ లో మనం చేసాం మేడం. అంతా టీం వర్క్ మేడం. అంటే వేరేలాగా వస్తుంది మన జెమినీ టీవీలో, సన్ జెమినీలో ఒక ఈ వంటాస్టిక్ షో 100% డిఫరెంట్ షో మేడం. యా, యాక్చువల్ గా నాకు ఒక డౌట్ ఉందండి, మేడం మీకు అసలుకి వంట వచ్చా? నాకు రాదు మేడం, నాకు షో రాదు, బట్ మన టీం ఉంది మేడం. సో ఎప్పుడైనా అసలుకి ఏమైనా ట్రై చేస్తారా? అంటే కుక్కరీ షో చేస్తున్నారు కదా, ఏమైనా ట్రై చేస్తారా ఎప్పుడైనా? అప్పుడప్పుడు చేస్తున్నాం. ఏం చేస్తారు చెప్పండి, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి చెప్పండి. ఫేవరెట్ ఫుడ్ వేరే, బట్ లెమన్ రైస్ ఇలాంటి ఫుడ్ నాకు తెలుసు, అంటే బేసిక్ తెలుసు. అంటే సో ఎక్కడ సార్ ప్రాపర్, ఎక్కడి నుంచి అసలు? అది ప్రాపర్ బెంగళూరు. బెంగళూరు. ఓకే, మీకు అక్కడ స్పెషల్ అంటే ఏమింటుంది? స్పెషల్ చాలా ఉంటాయి. బేసికలీ నేను వెజ్, బట్ అన్ని తింటాను. అన్ని తింటారు, వెజ్ అన్ని తింటారు అంతే. సో బెంగళూరులో మీ ఫేవరెట్ అంటే? నా ఫేవరెట్ ఫుడ్ అంటే ఫుడ్ ఫుడ్ అన్ని మసాలా దోశ. సో డైలీ ఎన్ని ఎపిసోడ్స్ చేస్తారు? ఇంకా మేము డిస్టర్బ్ చేయము, మీ యాంకర్ వచ్చేసారు. 4 to 5 ఎపిసోడ్స్. 4 to 5 మన యాంకర్ ఎనర్జీగా ఉన్నారు, ఇంకా కావాలంటే ఇస్తానని చెప్తున్నారు. అవునా, సూపర్. అంటే ఫస్ట్ టైం ఇన్ని ఎపిసోడ్స్ చేయడం అనేది ఇప్పుడే చూసాం. ఫైనల్ గా మా ఆడియన్స్ కి మీ షో గురించి ఏం చెప్తారు? ఏ టైంలో వస్తుంది ఏంటి ఒక్కసారి? మన సన్ జెమినీ టీవీలో ఒక కొత్త షో వస్తుంది, వంటాస్టిక్ షో. అంటే ఇది నార్మల్ కుకింగ్ షో కాదు, వేరేలాగా మనం డిజైన్ చేసాము. కామెడీ జనర్ లో మన హరియాణా గారికి తెలుసు, శ్రీకాంత్ గారు కూడా తెలుసు. సో కొత్త షో కొత్తగా ఉంటుంది. అందరూ మన 25th మే నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వస్తుంది, అందరూ చూడాలి. డెఫినెట్ గా ఇది ఒక డిఫరెంట్ షో. అందరూ వచ్చేసారు, యాంకర్ వచ్చేసారు. పాపం ఇక్కడ ఇది పాపం పెట్టేసి వెళ్ళిపోయారు మన షో ఫేస్ గారు. పర్లేదు, ఓకే డన్. నేను కూడా ఒక చేశాను షో. అంటే డైలీ ఎన్ని ఎపిసోడ్ చేస్తారు? మనం 4 లో చేస్తే చాలా, మన యాంకర్ 6, 7 కూడా చేస్తానని చెప్తున్నారు. అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్బిల్ట్ ఉంది వాళ్ళకి. ఇన్బిల్ట్ ఉందా? ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఏమైనా ఇస్తున్నారా మీరు? ఆఫ్ కోర్స్ వాళ్ళకి తెలుసు. మేము ఫ్యామిలీ అయిపోయాం. మూర్తి గారిది ఫస్ట్ ప్రొడక్షన్. ఓకే, సో వాళ్ళు ప్రొడక్షన్ పెట్టారు, సో వాళ్ళకి తెలుసు. సో మంచి కొలాబరేషన్ తో ఒక వెళ్తున్నాం, టీమ్ లాగా వెళ్తున్నాం. ఈ కుకింగ్ రెసిపీ కూడా మన జ్యోతి గారు మా టీమ్ లో ఉన్నారు. సో వాళ్ళు మనకి కొత్త రెసిపీ, అంటే రెగ్యులర్ రెసిపీస్ కాదు. మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా అసలు. జ్యోతి గారు రండి. మీ టీం కూడా చూపిస్తాం మాకు ఇంత ఫాస్ట్ గా. బేసిక్ గా మనం చాలా షోస్ చూస్తుంటాం అండి, డైలీ 2-3, హార్డ్లీ 4 కి మించి ఎలాంటి షో వెళ్ళదు. అట్లాంటిది షాక్ అండి, 6 ఎపిసోడ్ సీరియస్లీ. అండ్ మా సెట్ లో ఏంటో చెప్పనా మూర్తి గారు, ఏంటంటే మేమందరం లేడీస్, మీకు 4-5 ఉంటాం. లేచింది నిద్ర లేచింది మహిళా ప్రపంచం. సో యా, లక్కీగా నేను, స్వాతి, రాణి, జ్యోతి, హరియానా, సో మేమందరం కలిసి అలా హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాం. మూర్తి గారిని అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంటాం. మూర్తి గారు ఇలా జరిగిందా అలా జరిగిందా ఏం చేయాలని, అందరు కూల్ చేయండి పర్లేదమ్మా అనుకుంటూ. సో అట్లా ఎలా అనిపిస్తుంది మూర్తి గారు? వర్కింగ్ విత్ లేడీస్ కాంప్లికేటెడా ఈజీయా? ఈజీగా ఎస్ కదా, మహిళా ప్రపంచంలో నేను బట్ హ్యాపీగా ఉన్నా. మేము చాలా ప్రొడక్టివ్ గా వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ చెప్తున్నట్టు ప్రొడ్యూసర్ ఎక్కడన్నా భయపెట్టిస్తారా, బెదిరిస్తారా, ఏం మాట్లాడుతున్నారండి? లేదు, నా టీం నుంచి రాణి అని నా చెల్లి ఉన్నారు, ఛానల్ నుంచి స్వాతి మేడం ఉన్నారు. సో అందరికి తెలుసు, బట్ అడుగుతున్నాం రావట్లేదు. వాళ్ళు నన్నే పంపారు వాళ్ళు, అంటే వాళ్ళు రారు ఎందుకో తెలీదు. బట్ అదన్నీ వదిలేస్తే మనం ఫైనల్ గా చెప్పాలంటే మన హరియానా, మన శ్రీకాంత్ ఈ ఇద్దరు ఉన్నారు మన ఈ షో స్టార్. అంటే ఈ షో ఫేస్ వీళ్ళే. డెఫినెట్ గా చెప్తాను వ్యూవర్స్ కి, ఇది కొత్త ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ కి. డెఫినెట్ గా ఈ మే 25th 12:30 గేమ్ వస్తుంది షో. 100% చెప్తాను, ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటే ప్యాక్డ్ గా ఉంటుంది, రెగ్యులర్ కుకింగ్ షోగా ఉండదు. ఇది ఖచ్చితంగా నేను చెప్తాను. అసలు చూసుకోండి లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈసారి వంటాస్టిక్ తో చాలా మంది వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా వస్తున్నారు కదా, సో ఎక్కడి నుంచి రావచ్చు, ఎట్లా అప్లై చేయొచ్చు అనే దానికి ఎవరైనా చెప్తారా? ఇది చెప్పండి. అప్లై చేయడం అంటే మేము ఛానల్లో స్క్రోలింగ్ ఇస్తాము, మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎవరైతే బాగా మాట్లాడగలుగుతారో, బాగా వంట చేయగలుగుతారో వాళ్ళు ఈజీగా వచ్చేయచ్చు అనమాట. మేము ఇచ్చిన స్క్రోలింగ్ నెంబర్ కానీ, మేము ఇచ్చిన మెయిల్ ఐడి కానీ మీరు మాకు
కాంటాక్ట్ మీరు మాకు డీటెయిల్స్ ఇచ్చి కాంటాక్ట్ అవుతే ఇట్స్ సో ఈజీ, ఎవరైనా రావచ్చు. ఆంధ్ర, తెలంగాణ, యుఎస్ లో ఉన్న తెలుగు వాళ్ళైనా సరే, హిందీ, ఇంగ్లీష్ వాళ్ళైనా సరే. మీకు వంట వచ్చా? మీకు వేదిక మాట్లాడడం ఫెంటాస్టిక్ రెడీగా ఉంది, మాట్లాడండి చాలు. మీరు వదిలితే మేము నెక్స్ట్ ఇంకా 2-3 ఎపిసోడ్ చేసుకోవాలి. సో ఒకటి క్లారిటీ, ఓన్లీ ఆడియన్స్ వాళ్ళ జర్నలిస్ట్ ని పిలవరా? ఏ మా వంట మాత్రం రుచి చూడరా మీరు? మీకు వంట- మీకు వంట వచ్చా? పిలిస్తేనే కదా తెలిసేది. వస్తే నెక్స్ట్ గెస్ట్ మీరే. వచ్చా? వచ్చు. అయితే మీరు త్వరలో మీరు మా ఎపిసోడ్ కి రాబోతున్నారు. ఓకే, ఓకే హ్యాపీగా థ్యాంక్ యూ. కాంతంగా హ్యాపీగా హ్యాపీ